తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురం జెడ్పీ హైస్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి అండగా నిలుస్తున్న సింగిల్ విండో చైర్మన్ ఆణిముత్యం నందకిషోర్ రెడ్డి సేవలు ఉపాధ్యాయులు, విద్యార్థులు కొనియాడారు. ముఖ్యంగా పాఠశాలలో త్రాగునీటి సమస్యను గుర్తించి బోరు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల సౌకర్యాల కోసం ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. చూడు త్యాగరాజన్న పలక పక్క పక్క చెప్తున్నావా? చూడు త్యాగరాజన్న పలక పక్క పక్క చెప్తున్నావా? చూడు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. 47లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాము. ఇప్పటికీ మనం ఎంతో అభివృద్ధి మనం చూసాం. మనము ఈరోజు మనం స్వేచ్ఛా జీవితంలో ప్లస్ మనం అన్ని కళలకు అనుకుంటూ ఈ టెక్నాలజీ యొక్క లైఫ్లో మనం ఎంతోమంది త్యాగమూర్తులు ఈరోజు మన కోసం మనకు శ్రమించడం వల్ల ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. సో వారందరికీ వందనాలు తెలుపుకుంటూ సెలవు. ఏంటంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఎంతో అభివృద్ధి చెందున్నాయి. అండ్ కార్పొరేట్ స్కూల్స్కి ఈక్వల్గా అన్నీ ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం మీరు మొన్న చూసుంటారు 10th ఫలితాలు.
596 మార్కులు 596 మార్కులు 600కి రావడం అనేది అది చాలా గొప్ప అన్నమాట. ఎందుకంటే పేపర్లో కూడా మీరు చూసి ఎప్పుడు నారాయణ అలాంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాడ్స్ మాత్రం చూస్తారు, కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మన ఎడ్యుకేషన్ హిస్టరీలో భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్స్ పేపర్లో కానీ టీవీలో కానీ యాడ్లు ఇచ్చి మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న పిల్లలు మన ఎంఈఓ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు కులశేఖర్ గారికి, మన పాఠశాల చైర్మన్ గారికి, జానకిరామయ్య గారికి, మళ్ళీ తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు, యంగ్ ఫ్రెండ్స్ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సార్ చెప్పినట్టు మామూలుగా మనం ఏంటంటే ఇప్పుడు 80 సంవత్సరాలు అయిపోయింది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా వచ్చాం, ఆ రోజు స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎంతోమంది త్యాగమూర్తులు ఆ రోజు ప్రాణాలు అర్పిస్తే మనకు వచ్చింది. వాళ్ళందరికీ మనం ఒకసారి వందనం చెప్పుకోవాలా. ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరివేసిందే కాదు, మనం ఒక స్వేచ్ఛా జీవితంలో ఈరోజు మనం వచ్చి ఇక్కడ నిలబడుతున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, ఇక్కడ మనం కలలు కంటున్నాం, మన జీవితాన్ని మనం నడుపుకుంటున్నాం అంటే ఆ రోజు ఎంతోమంది త్యాగాల వల్లనే మనం ఈరోజు ఇండిపెండెన్స్ లైఫ్ అనేది మనము ప్రతి ఒక్కరము జీవిస్తున్నాం.